హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్చరింగ్ వింగ్స్. నా వీడియో ఆదరిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. చూడండి, నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే అర్థం కాదు, ఏం చెప్తున్నాను ఏంటి అన్నది ఏం అర్థం కాదు. ఎలా అంటే నేను బిజినెస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. చాలా రకరకాల బిజినెస్ల గురించి చెప్పాలని అయితే అనుకుంటున్నాను. మీరు ఇంట్లో ఉండి ఆడవాళ్ళు పని లేదు అనుకునే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. మనము ఎంత పని చేసినా కానీ ఇంట్లో మామూలుగా కూర్చుంటే మనకి ఏదో ఒక ఆలోచన వస్తుంటుంది. మనము ఏవో ఆలోచిస్తూ ఉంటాము, లేకపోతే ఫోన్ చూస్తూ ఉంటాము. అదంతా హెడేక్, ఊరికే మనకు టైంపాస్ అవ్వడానికి అలా చేస్తుంటాం. కానీ మనం టైంపాస్ చేయకుండా ఏదన్నా ఒక చిన్న బిజినెస్ అయినా కానీ మనం చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. చిన్నగా అంటే స్టార్టింగ్లో మనకు చిన్నగా అనిపించచ్చు, తర్వాత మనకి అదే పెరిగి పెద్దగా అవ్వచ్చు, చెప్పలేము. మనము కొద్దిగా ఒక 100 రూపాయలతో 200 రూపాయలతో స్టార్ట్ చేసినా సరే, కానీ అది తర్వాత ఒక 2-3 నెలలు, ఒక 6 నెలలు, ఒక సంవత్సరం అయిందనుకో, అది చాలా మందికి తెలిసిపోతుంది. కాబట్టి ఎక్కువ బిజినెస్ నడుస్తుంది. అందుకే మనం బిజినెస్ చేయాలి అంటే ఇంట్లో కూర్చొని టైం వేస్ట్ చేయకుండా, ఊరికే అన్నీ ఆలోచించకుండా, ఊరికే చుట్టుపక్కల వాళ్ళతోని ఊరికే ముచ్చట్లు పెట్టి టైంపాస్ చేయకుండా, బీపీలు షుగర్లు అవన్నీ తెచ్చుకోకుండా మనము మన పని ఏందో మనం చక్కగా చేసుకోవాలి. ఎలా అంటే మనము ప్రొద్దున లేచి నుండి బిజీగా పని మీద ఉన్నామనుకోండి, మనకి ఏ ఆలోచనలు ఉండయి, ఏ టెన్షన్స్ ఉండయి. మన పని మనము అని అదే చేస్తుంటాము. అందుకే పని అయితే కంపల్సరీ కల్పించుకోవాలి. ఇప్పుడు మనము బయటకు జాబ్ చేయడానికి వెళ్తాం అనుకోండి, మనకు చాలా బిజీ ఉంటుంది, అప్పుడు మనకు కుదరది. అందుకే మనము ఇంట్లో ఉండి బిజినెస్ చేయాలి అంటే మన పిల్లల్ని, మన పెద్దవాళ్ళని అందరినీ చూసుకుంటూ మనం బిజినెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాం అనుకోండి, ఏదైనా ఫంక్షన్ వచ్చింది, మన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, ఇప్పుడు మనము బిజినెస్ ఒకరోజు ఆపుకొని మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావచ్చు. మనకు జాబ్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళకి మనము పర్మిషన్ అడగాలి, వాళ్ళు మనకు పర్మిషన్ ఇవ్వాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అందుకే మన చేతుల పని బిజినెస్ అంటే మన చేతుల పని. మనం ఎప్పుడైనా ఆపుకోవచ్చు, ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. అట్లా ఇప్పుడు మనకు మన ఇంట్లోనే ఫంక్షన్ ఉందనుకోండి, వారం రోజులైనా సరే మనము బిజినెస్ ఆపుకోవచ్చు. అంటే వారం రోజులు ఇది ఫంక్షన్ పని ఉందనుకోండి, మనము ఇంకొక 10 రోజుల ముందు నుండే కొద్దిగా ఎక్కువ పెట్టేసుకొని ఈ వారం రోజులు ఆపుకోవచ్చు. అట్లా మన బిజినెస్ అంటే అట్లా ఉంటుంది. ఇప్పుడు జాబ్కి వెళ్తాం అనుకోండి, మనం జాబ్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి, సార్ నాకు ఇట్లా లీవ్ కావాలి, నేను రేపటి వరకు కూడా ఇవ్వాలనే చేసేస్తా అంటే అట్లా ఇవ్వరు. అది ఏ రోజు చేసేదో అదే రోజు చేయాలి. కాబట్టి ఇప్పుడు మనకు మన ఇంట్లో చేసుకునేదైతే మనం ఎంతైనా స్టాక్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంటే స్టాక్ అంటే మనం చాలా కూడా ఎక్కువ కూడా స్టాక్ చేయొద్దు, మనం లిమిట్తోనే చేసుకోవాలి. మనకు ఎంత పోతుంది, మన బిజినెస్ ఎంత నడుస్తుంది అన్నది లిమిట్తోనే చేసుకోవాలి. అయితే మనం ఇప్పుడు బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకైతే చెప్తున్నా నేను, మంచి బిజినెస్. ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది అంటే మనకేం గుర్తుకు రావాలి? ఎండాకాలం మనం ఇళ్ళల్లో ఏం చేసుకుంటాము? ఎండాకాలం ఏం గుర్తుకొస్తుంది మీకు? పల్లెటూర్లలో అయితే చాలా మట్టుకు ఎండాకాలం వచ్చింది అనేసరికి వడియాలు, అప్పడాలు ఇవి చేసుకుంటుంటారు. చాలా బాగుంటాయి అవి. మనకు టైంపాస్కి అన్నం తినేటప్పుడు సాంబారు, పప్పుచారు, అట్లా రసము, ఫ్రై రసము ఉందనుకోండి, సాంబారు ఉందనుకోండి, మనకు అవి వేసుకొని అంచుకు పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి. చాలా మట్టుకు పల్లెటూర్లలో అయితే ఎండాకాలం వచ్చేసింది అంటే అవే స్టార్ట్ చేసేస్తారు. వడియాలు పెట్టుకోవడము, అప్పడాలు పెట్టుకోవడము, ఇట్లా రకరకాలుగా ఉంటాయి ఎండలు పెట్టేటివి. ఇట్లా అంటే మనం ఇప్పుడు బియ్యం మంచిగా నీట్గా కడిగి మనం ఇంట్లో చేసుకునే వాళ్ళం ఎట్లా చేసుకుంటామంటే నీట్గా చేస్తాము. ఏది చేసినా కానీ నీట్గా చేస్తాము. ఇప్పుడు బయట మనం పెద్ద షాపులు ఉంటాయి, షాపుల నుండి కొనుక్కొచ్చుకోవచ్చు కదా అని అనుకోవచ్చు మీరు. కానీ పెద్ద షాపులలో ఎట్లా అవుతుందంటే
వాళ్ళు వర్కర్స్ని పెట్టి చేయిస్తారు. చాలామంది వర్కర్స్ ఉంటారు అక్కడ. ఆ వర్కర్స్ ఏం చేస్తారంటే ఎట్లా చేస్తారు అనేది మనకు తెలియదు. చేతులు కడుక్కుంటారా, అది ఇది ఇట్లా ముడుతూ ఉంటారు కదా, అవన్నీ ముట్టి చేతులు కడుగుతారా కడగరా అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని దగ్గరలలో చూస్తుంటాం కదా, మనం ఇంట్లో చేసే వాళ్ళం ఎట్లా చేసుకుంటామంటే నీట్గా చేసుకుంటాం. ఏదైనా కానీ 1కి 4 సార్లు కడుగుతాం. బియ్యం కడిగినా కానీ 1కి 4 సార్లు కడుగుతాం. మంచి అందులో ఏం కొద్దిగా అంత పొట్టు అటువంటిది ఉన్నా కానీ మంచిగా పోయేంత వరకు మంచిగా కడుగుతాం. కడిగి బియ్యం ఆరబోసుకొని గిర్నీకి పట్టించుకొని పిండి వడియాలు అట్లా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఖాళీ మనము బియ్యమే నానబెట్టి రాత్రికి నానబెట్టి ప్రొద్దున అంపేసి మళ్ళీ వడియాలకు మెత్తగా వండుకొని అట్లా కూడా చేసుకోవచ్చు. బియ్యంవి అవి ఇట్లా మంచిగా పొంగుతాయి, ఇంకా కరకరలాడతాయి, మంచిగా ఉంటాయి. మళ్ళీ టమాటా వడలు అని ఉంటాయి. టమాటా వడలు నేను ఒకరోజు మీకు అది కూడా వీడియో పెడతాను ఎలా చేస్తారు అనేది. టమాటా వడలు అని ఉంటాయి. అవి కూడా అందులో టమాటాలు, ఉప్పు, కారము, జీలకర్ర ఇవన్నీ వేసుకొని చేసుకుంటే అవి కూడా చాలా బాగుంటాయి. అప్పడాలు అంటే మనకు తెలుసు కదా, బియ్యం పిండితోని పల్సగా చేసి ఎండలో ఇట్లా చేస్తుంటారు, అవి అప్పడాలు. మళ్ళీ సాబ్దానా అప్పడాలు, ఇట్లా రకరకాల రవ్వతోని చేస్తాము, గోధుమ రవ్వతోని, ఇట్లా రకరకాల చాలా రకాలుగా ఉంటాయి. అయితే మనము అవన్నీ చేసుకోవాలి. స్టాక్ ఎండాకాలం వచ్చిందంటే అవి మనకు సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటాయి. సంవత్సరం వరకు పాడవవు, అవి నిల్వ ఉంటాయి. అందుకే మనము ఎండాకాలం వచ్చిందంటే కొద్దిగా స్టాక్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనకు వేరే కాలాలు నీడకు చేసుకునేటివి కూడా ఉంటాయి. అవి నీడకు చేసుకునేటివి మళ్ళీ తర్వాత కూడా చేసుకోవచ్చు. ఎండకు చేసుకునేటివి ఇప్పుడు ఎండాకాలంలో చేసుకోవాలి. ఇప్పుడు రకరకాలు మనం చేసుకున్నాం అనుకోండి, ఎండాకాలం అయిపోయేంత వరకు ఇప్పుడు మనకు 3 months ఉంటుంది. మంచి ఎండలు అంటే 3 months, ఏప్రిల్ మే అయితే మంచి ఎండలు ఉంటాయి. ఆ 2 నెలలు మనము రకరకాలుగా చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, చాలు. మనకు రోజు కొద్దిగా 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 మనకు వీలైనంత మనతోని మనకు ఎంత ఓపిక ఉంటే అంత, మనకు చేతనైనంత చేసుకోవాలి. ఎట్లా అంటే అవన్నీ చేసుకొని పెట్టుకున్నాం మనం, మనకు అవి తీసుకునే వాళ్ళు కావాలి. మళ్ళీ బిజినెస్ అంటే ఇప్పుడు వేరే వాళ్ళు కొనాలి కదా, అవి వేరే వాళ్ళు కొనాలి, మనకు అవి సేల్ కావాలి అంటే మనం ఏం చేయాలి, మనం ఇప్పుడు బయటకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరికైనా కానీ మనకు పరిచయం లేకపోయినా సరే వాళ్ళకి చెప్పాలి, ఇట్లా అక్కయ్య నా దగ్గర ఇట్లా దొరుకుతాయి అప్పడాలు, పాపడాలు ఇవన్నీ దొరుకుతాయి, మీరు కావాలైతే తీసుకోవచ్చు. ఇట్లా మీరు ఒకసారి కొన్ని ఇంట్లో వేయండి, ఆయిల్లో వేసి వాళ్ళు వస్తే వాళ్ళకి టేస్ట్ చూపించండి. మనది అంతా పోయిందేం లేదు కదా, కొన్ని ఆయిల్లో వేసి ఉంచి వాళ్ళు వచ్చిన వాళ్ళకి టేస్ట్ చూపించండి. టేస్ట్ చూపిస్తే కూడా వాళ్ళకి తెలుస్తుంది ఎట్లా ఉంటాయి ఇంకా ఏంటి అని. అయితే మనము ఇంట్లో చేసే వాళ్ళం నీట్గా చేస్తామని అందరు అనుకుంటారు కూడా, వాళ్ళకి తెలుసు ఇంట్లో చేసేవాళ్ళు కొద్దిగా చేస్తారు కాబట్టి నీట్గా ఉంటాయి అని వాళ్ళకి తెలుసు. అందుకే మనం ఇప్పుడు మనకు గ్రూపులు ఉంటాయి, వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, కాలనీలో వాళ్ళందరి మనం పరిచయం చేసుకొని వాళ్ళ గ్రూప్ క్రియేట్ చేసుకుంటాము. వాళ్ళది ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తాము, ఎక్కడికి వెళ్ళినా కానీ మనది ఒకటి అడ్వర్టైజ్మెంట్ అన్నట్టు, అది మనమే అడ్వర్టైజ్మెంట్, ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నాం. ఏ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, అడ్వర్టైజ్మెంట్కి కూడా ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నాం. టెంపుల్కి వెళ్ళినాము, టెంపుల్లో కూడా చాలామంది పరిచయం చేసుకుంటాము. వాళ్ళకు కూడా చెప్పాలి, ఇట్లా నా దగ్గర దొరుకుతాయి అక్కయ్య, మీరు ఎప్పుడైనా తీసుకునాలనుకుంటే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నా ఫోన్ నెంబర్ తీసుకోండి అని చెప్పి మనం ఫోన్ నెంబర్ ఇవ్వాలా, వాళ్ళ ఫోన్ నెంబర్ మనం తీసుకోవాలి. తీసుకొని మనం చేసుకోవాలి. బిజినెస్ చేయడం అంటే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మొహమాట పడద్దు. అసలు మొహమాటం అనేది ఉంటే మనకు బిజినెస్ చేయడం రాదు, మనం చేయలేము అన్నట్టు అర్థం. మొహమాటం ఉండొద్దు, సిగ్గుపడ్డా కానీ ఇప్పుడు నేను అమ్మో ఈమె అప్పడాలు చేస్తుందంట, అవి పాపడాలు మురుకులు ఏటియో చేస్తా అని చెప్తున్నది అని అనుకుంటారేమో వాళ్ళు అని మనం అసలు మొహమాట పడద్దు, అసలు మనం ఫీల్ కావద్దు. వాళ్ళు ఏమైనా అనుకొని మనం ఏం తప్పు చేయట్లేదు, మనం ఒక బిజినెస్ చేసుకుంటున్నాం, మనకు బిజినెస్ నడవాలి అన్నప్పుడు మనకు మొహమాటం లేకుండా వాళ్ళకి చెప్పాలి. మనం అంతా చెప్పినాం అనుకోండి, వాళ్ళు కూడా మనం ఒకసారి ఇంటికి రండి అక్కయ్య నేను చూపిస్తాను ఇట్లా చెప్తే వాళ్ళకి చూపించినాం అనుకోండి, వాళ్ళు టేస్ట్ చూసి కూడా
కొని ఫస్ట్లా మనం వాళ్ళు కేజీ తీసుకోకున్నా, హాఫ్ కేజీ తీసుకోకున్నా, కొన్ని ఒక పావు కేజీ అన్న తీసుకుంటారు కదా. టేస్ట్ ఉంటే వాళ్ళే మళ్ళీ మన దగ్గరకు వస్తారు. మళ్ళీ వాళ్ళు మీకు ఎప్పుడైనా కావాలైతే, ఎక్కువ కావాలైతే నాకు ఆర్డర్ చెప్పండి అక్క అని చెప్పాలి. ఎండాకాలం చేయడం అనేదే కాదు, ఇప్పుడు ఏ కాలమైనా ఎండ వచ్చింది అంటే మనకు ముందుగానే ఎండలు ఉన్నాయి అని తెలుస్తుంది. అప్పుడు కొద్దిగా ఎక్కువ రోజులు ఆరబెట్టుకోవాల్సి వస్తుంది, ఎండలో ఎక్కువ రోజులు పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడప్పుడు ఎండలు వెళ్ళినప్పుడల్లా మనం చేసుకోవచ్చు. ఎండలు వెళ్ళినప్పుడల్లా చేసుకొని మనకి ఎక్కువ సేల్ అయిపోయినాయి, ఇప్పుడు ఎండాకాలం చేసినాయండి సేల్ అయిపోయినాయి అనుకోండి, సేల్ అయిపోతే మళ్ళీ మనకు చలికాలం అయినా పర్వాలేదు, ఎండ వస్తుంది కదా, ఎండ వచ్చినప్పుడు మనం చేసుకోవాలి. చేసుకొని మళ్ళీ స్టాక్ పెట్టుకుంటే చాలామంది తీసుకునే వాళ్ళు అయితే ఉన్నారండి. చూడండి గైస్, ఇప్పుడు చాలా ఇటువంటి వీటికి ముందుకు వస్తున్నారు చేయడానికి కూడా. ఇంట్లో ఉన్న ఆడపడుచులు కూడా ఇటువంటివి చేయడానికి అయితే ముందుకు వస్తున్నారు. మీరు కూడా ట్రై చేసి చూస్తారని నేను ఆశిస్తున్నాను. చూడండి గైస్, మీరైతే చేయండి, చేసి చూడండి ఎలా ఉంటుంది బిజినెస్ అనేది. బిజినెస్ అనేది మనము చేయాలని మనసులో అనుకుంటే చేస్తాము. బిజినెస్ అంటే చాలా బాగుంటుంది. మనకు బిజినెస్ సాధియాలి అంటే ఏది చేసినా కానీ మనకు సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అవ్వాలి అంటే మనం ఫస్ట్ స్టెప్ వేయాలి. ఫస్ట్ స్టెప్ వేస్తే మనం సక్సెస్ అవుతాము. చూడండి గైస్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. బాయ్ గైస్.